హాయ్ అండి. ఈరోజు నేను గంగవాయిల ఆకుతో పప్పు చేస్తున్నాను. మా సైడ్ దీన్ని గంగవాయిల ఆకు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది ఎండాకాలంలో శరీరానికి చలవ చేస్తుంది. ముందుగా మనం పప్పుని కొంచెం కడిగి కుక్కర్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆకును వేసేసుకోవాలి. పసుపు, ఆయిల్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర తగినన్ని వేసుకొని కొన్ని వాటర్ వేసి 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత తీసేసి మనం కొంచెం చింతపండు వేసి స్మాషర్‌తో స్మాష్ చేసేయాలి. అంతే. దీనికి తాలింపు వేసుకోవాలి. అయితే కుక్కర్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు దంచి వేయాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసి పప్పుని వేసేయాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేయాలి. నేను కొద్దిగా కొత్తిమీర లేక అందులో ధనియాల పొడి వేసాను. పప్పు బాగా మరిగిన తర్వాత బంద్ చేసుకోవాలి. అంతే. ఎంతో రుచికరమైన